నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, సాధారణంగా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ సర్వసాధారణంగా ఈ ప్రైస్ యాక్షన్ గురించి, టెక్నికల్ ఇండికేటర్స్ గురించి, అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. అయితే ఇవి కాకుండా స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడానికి ఏవైనా సులువైన మార్గాలు కానీ, సులువైన టెక్నిక్స్ ఏమన్నా ఉంటాయంటారా? అసలు చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి విష్ణు గారు. అంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ కానీ ఎందుకు చూస్తున్నారు అంటే వాటి మీద మనకి బయట పబ్లిక్లో బుక్స్ కానీ లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఉండటము వలన అవి బాగా పాపులర్ అయినాయి కానండి. మనకి వివిధ రకాల మార్గాలు చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా మార్కెట్ని అనాలిసిస్ చేసి మార్కెట్లో చిన్న చిన్న వెరీ సింపుల్ టెక్నిక్తో మనం మార్కెట్ని స్టడీ చేసి మార్కెట్లో సంపాదించే మార్గాలు అయితే చాలా ఉన్నాయండి. వాటిల్లో ఒక సింపుల్ టెక్నిక్ అండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ టెక్నిక్ని. అంటే ఈ విషయాన్ని కూడా చాలామంది పట్టించుకోరు. వాల్యూమ్ అనాలిసిస్ అండి. వాల్యూమ్ అనాలిసిస్. చాలామంది ఏంటంటే ప్రైజ్ని చూస్తారు, దాని మీద ఇండికేటర్ పెడతారు, లేదా ఫండమెంటల్గా ప్రైజ్ ఏముందని చూస్తారు. ఆర్ఓసి అంటారు, ఆర్ఓఈ అంటారు, పిఈ అంటారు, ఇలా రకరకాలుగా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేస్తారు. కానీ వాల్యూమ్ మీద అనాలిసిస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. లేరు అని అనట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే పాపులారిటీ అనేది మిగతా వాటితో పోలిస్తే కంపారిటివ్లీ వెరీ లో అండి. సో మనం వాల్యూమ్ అనాలిసిస్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం కనుక చూసుకోగలిగితే ఇంట్రాడేలో అయినా పొజిషనల్గా అయినా ఎలా అయినా కూడా స్టాక్ యొక్క మూమెంట్ మనకు అర్థమైపోతుందండి. ఓకే. సో వాల్యూమ్ ఏం చెప్తుంది మనకి, దానిలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత, బయింగ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, సెల్లింగ్ స్ట్రెంగ్త్ ఉంది, ఎటు సైడ్ మూమెంటం ఎక్కువ ఉందో మనకి తెలిస్తే మనకి బయింగ్ స్ట్రెంగ్త్ కనబడింది అనుకోండి బై వైపు వెళ్తాం, సెల్లింగ్ స్ట్రెంగ్త్ వాల్యూమ్లో ఎక్కువ ఉందనుకోండి సెల్ సైడ్ వెళ్తాం. చాలామంది అంటారు ప్రతి ట్రాన్సాక్షన్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ ఉన్నారు, ఇంకా దాంట్లో బయింగ్ స్ట్రెంత్ ఏంటి, సెల్లింగ్ స్ట్రెంత్ ఏంటి అంటారు. కానీ అది ఉన్నా కూడా బయింగ్ స్ట్రెంత్, సెల్లింగ్ స్ట్రెంత్ అనేది మనం కనుక్కోవచ్చండి. సో దానికి వేరే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. సో ఈ వాల్యూమ్ అనాలిసిస్ మీద ఒక ఇంట్రాడే సింపుల్ టెక్నిక్తో ఇంట్రాడే ఒక స్ట్రాటజీ ఒకటి నేను చెప్తానండి. ఈ టెక్నిక్ ద్వారా ఏం ఇండికేటర్లు యూజ్ చేయకుండా కేవలం వాల్యూమ్ని అబ్జర్వ్ చేస్తా మనం ఇంట్రాడేలో చాలా సింపుల్గా డబ్బులు సంపాదించే మార్గం అనేది నేను ఇప్పుడు చెప్తానండి. దాన్ని ఇంట్రాడే అనుకోండి, లేకపోతే 1 or 2 days హోల్డింగ్ కాబట్టి బీటీఎస్టీ అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోండి. బీటీఎస్టీ అంటే కొంతమంది తెలియకపోవచ్చు, దాన్ని బై టుడే సెల్ టుమారో అంటారు. ఓకే ఓకే. సో అంటే ఈ రోజు కొని రేపు అమ్మొచ్చు. అంటే టార్గెట్ ఈ రోజు వస్తే ఈ రోజు అమ్ముతాం, ఇంట్రాడే అవుతుంది. ఈ రోజు రాకపోతే రేపటి వరకు ఉంచుకుంటాం, దాన్ని బీటీఎస్టీ అంటారు. ఒకవేళ టార్గెట్ రేపు కూడా రాకపోతే ఎల్లుండికి వస్తుందండి. సో ఎలా జరిగినా టార్గెట్ రావడం అయితే పక్కా అనమాట. సో దాదాపుగా మీకు 90% ఆఫ్ ది టైం మనకి టార్గెట్ వస్తుందండి. చాలా తక్కువ టైం, ఓన్లీ 10% ఆఫ్ ది టైమే మనకి టార్గెట్ రాలేదు, అంటే మా పర్సనల్ అబ్జర్వేషన్లో. అంటే ఇక్కడ చూజింగ్ ఆఫ్ స్టాక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీతో పాటు ఒక చిన్న కామన్ సెన్స్ కూడా ఉపయోగించుకుంటే మన స్ట్రాటజీ అనేది మంచి సక్సెస్ రేట్ వస్తుందండి. సో అంతా సిస్టమ్ మీదే వదిలేయకుండా కొంత మన కామన్ సెన్స్ కూడా పెట్టాలి అక్కడ. అంతే కదండి. ఆబ్వియస్లీ. ఇప్పుడు డ్రైవర్ లేని కార్ అని చెప్పేసి అందరూ ఎక్కుతారు. మన పంజాగుట్లో తోలమంటే డ్రైవర్ లేని కార్ వెళ్తుందా? లేదు కదా. సో అక్కడ మనం ఖచ్చితంగా స్టీరింగ్ కంట్రోల్ తీసుకోవాలి కొద్దిగా. సో మార్కెట్ కూడా అంతే. పూర్తిగా స్ట్రాటజీ మీద మనం పూర్తిగా వదలకుండా ఒక 5%, 10% మన కామన్ సెన్స్ కూడా ఉపయోగించి, అంటే స్టాక్ సెలక్షన్ వరకు మాత్రమే మనం ఉపయోగించి చేసుకుంటే ఖచ్చితంగా మంచి సక్సెస్లోకి వెళ్తామండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను, కొన్ని గ్రాఫ్స్ కూడా ఇచ్చారు. అవునండి, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు పర్సనల్గా కూడా చాలామంది కాల్ చేశారు. సో మేము రీసెంట్గా మార్కెట్లోకి వచ్చామండి, ఈ స్ట్రాటజీస్ మాకు బాగా యూజ్ అయ్యి మేము చేస్తున్నామని కూడా చెప్పారు. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి బాగా ఇచ్చేసారు అనమాట. సో ఒకసారి ఈ స్ట్రాటజీ గురించి నేను డిస్కస్ చేస్తానండి. ఒకసారి చెప్తాను దీని గురించి. మనం స్టాక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టాకు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, దాన్ని tradingview.com అనే వెబ్సైట్లో ఆ స్టాక్ యొక్క క్యాండిల్ స్టిక్ చార్ట్ని ఓపెన్ చేయండి. సో tradingview.com ఏంటంటే మనకి ఫ్రీగా చార్టింగ్ సాఫ్ట్వేర్ అండి, ఫ్రీగా చార్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ప్రపంచంలో ఏ స్టాక్కి సంబంధించిన చార్ట్ అయినా దాంట్లో మనం ఫ్రీగా చూడొచ్చు.
సో tradingview.comలో ఆ స్టాక్ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చార్ట్ని, టైప్స్ ఆఫ్ చార్ట్స్ అని ఉంటాయండి, వాటిలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చార్ట్ని మనం ఓపెన్ చేసిన తర్వాత దాన్ని టైం ఫ్రేమ్ 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకోవాలండి. ట్రేడింగ్ వ్యూలో క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓపెన్ చేసి దాంట్లో 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. నేను ఇది ఎలాబరేట్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవడం కోసం, తెలిసిన వాళ్ళు బోర్ అనుకోవద్దు. సో 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రోజు మొత్తంలో ఏదైనా 15 నిమిషాల వాల్యూమ్ బార్ కింద మనకి వాల్యూమ్ బార్స్ వస్తాయండి. ఇన్ కేసు వాల్యూమ్ బార్స్ రాకపోతే పైన ఇండికేటర్స్లోకి వెళ్ళి వాల్యూమ్ అని టైప్ చేస్తే వాల్యూమ్ బార్స్ ఇండికేటర్ సెలెక్ట్ అవుతుంది, కింద వాల్యూమ్ బార్స్ వచ్చేస్తాయండి. పైన ఏమో ప్రైస్ వస్తుంది, కింద వాల్యూమ్ బార్స్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో ఈ చార్ట్ చూపిస్తున్నాను చూడండి. మన ఎగ్జాంపుల్లో మనం పెట్టుకున్న చార్ట్ వచ్చేసి ఎస్ కార్డ్స్ అండి. మీకు పైన యారో మార్క్తో నేను ఎస్ కార్డ్స్ చూపించాను. ఆ ఎస్ కార్డ్స్ పక్కన 15 అని ఉంది కదండి, అదేమో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఎస్ కార్డ్స్ 15 మినిట్స్ చార్ట్లో నేను కింద వాల్యూమ్ బార్స్ని మార్క్ చేశాను చూడండి. అక్కడ వాల్యూమ్ బార్లో 15 నిమిషాల వాల్యూమ్ బారు ఏదైతే ఉందో మార్క్ చేసింది అది ప్రీవియస్ 3 డేస్ వాల్యూమ్ బార్స్ ఏదైతే ఉంటాయో ఆ 3 డేస్ వాల్యూమ్ బార్స్ కన్నా కూడా నేను మార్క్ చేసిన వాల్యూమ్ బార్ పెద్దగా ఉంటుంది. అంటే ఏదైనా వాల్యూమ్ బారు ప్రీవియస్ 3 డేస్ వాల్యూమ్ బార్స్ కన్నా పెద్దగా ఉండి దానికన్నా ముందు వాల్యూమ్ బార్ కన్నా కూడా ఇది 2 టైమ్స్ పెద్దగా ఉండాలి. ప్రీవియస్ 3 డేస్ వాల్యూమ్ బార్ కన్నా హైయెస్ట్ ఉండాలి, ముందు వాల్యూమ్ బార్కి 2 టైమ్స్ హైయెస్ట్ ఉండాలి. ఆ ఉన్న వాల్యూమ్ బార్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ వాల్యూమ్ బార్ ఏ క్యాండిల్లో అయితే వచ్చిందో దాన్ని మనం ట్రిగ్గర్ క్యాండిల్ అంటాం. ట్రిగ్గర్ క్యాండిల్. సో ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే క్లోజ్ దగ్గర మనము బై చేయాలన్నమాట. క్లోజ్ దగ్గర బై చేయండి. ఆ క్యాండిల్ దగ్గర నుంచి ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉంటుందో, అంటే ప్రీవియస్ లో ఏదైతే ఉంటుందో అదేమో స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయండి. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్, స్టాప్ లాస్కి మన బై ప్రైస్గా ఉన్న డిఫరెన్స్కి 2 టైమ్స్ని టార్గెట్ కింద పెట్టుకోండి. మినిమం 2 టైమ్స్. మా అబ్జర్వేషన్లో 5 టైమ్స్ 6 టైమ్స్ కూడా వచ్చినాయి, కొన్ని 10 టైమ్స్ కూడా వెళ్ళినాయి. బట్ సేఫ్ సైడ్గా 2 టైమ్స్ పెట్టుకోండి. సో మీకు ప్రతిదీ కూడా నేను ఇక్కడ చార్ట్లో మార్క్ చేశాను చూడండి. ఎస్ కార్డ్స్లో మనకి ఎక్కడైతే వచ్చిందో బై అనేది, ఆ బై దగ్గర నుంచి నెక్స్ట్ డే కాకుండా ఆ తర్వాత రోజు మనకి టార్గెట్ వచ్చింది. టార్గెట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పైకి వెళ్ళింది, కానీ మనం 2 టైమ్స్ రాగానే మనం టార్గెట్ దగ్గర తీసేసాం. సో ఎంత సింపుల్గా ఇక్కడ మనం ఏ ఇండికేటర్లు యూజ్ చేయలేదండి. పైన ప్రైస్ ఉంది, కింద వాల్యూమ్ ఉంది. మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, వాల్యూమ్ 3 రోజుల వాల్యూమ్ కన్నా ఇది ఎక్కువ ఉంది, ప్రీవియస్ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ వాల్యూమ్ డబుల్ ఉంది, 2 టైమ్స్ ఎక్కువ ఉంది. సో ఏదైతే ఉందో ఆ క్యాండిల్ క్లోజ్ దగ్గర మనం బై చేస్తున్నాం. ప్రీవియస్ స్వింగ్లో స్టాప్ లాస్ కింద పెట్టుకుంటున్నాం. ఈ రెండు స్టాప్ లాస్కి బైకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్కి 2 టైమ్స్ మనం టార్గెట్ కింద పెట్టుకుంటున్నాం. అది ఒక్కొక్క రోజు సేమ్ డే వస్తుందండి, ఒక్కొక్క రోజు 1 or 2 డేస్ టైం పడుతుంది. సో మీరు ఏం చేస్తారు, సేమ్ డే వస్తే పొజిషన్ క్లోజ్ చేస్తారు, లేదా నెక్స్ట్ డేకి వెయిట్ చేయండి. మ్యాక్సిమం 2 డేస్. ఆ తర్వాత రోజుకి కూడా మీకు టార్గెట్ రాకపోతే పొజిషన్ని క్లోజ్ చేసేయండి ఎక్కడ ఉంటే అక్కడ. సో 1:1 రాగానే, అంటే సపోజ్ ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో మీరు బై చేసింది స్టాప్ లాస్ రేంజ్ 10 పాయింట్లు ఉందనుకోండి, మీకు 10 పాయింట్లు దూరం వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ని మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడికి స్టాప్ లాస్ని మూవ్ చేయండి. సో దట్ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి పొజిషన్ వీక్ అయింది అనుకోండి, అంటే ట్రెండ్ వీక్ అయింది అనుకోండి, అది వెనక తిరిగి వచ్చేస్తుంది. వెనక తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి లాస్లోకి రాకుండా మనం ఎక్కడైతే కొన్నామో అక్కడే పొజిషన్ తీసేస్తాం. సో లాస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. స్టాప్ లాస్ని మూవ్ చేసే కాన్సెప్ట్ కనుక మనం పెట్టుకుంటే ఈ స్ట్రాటజీలో ఐదర్ మీరు టార్గెట్ అన్న హిట్ అవుతారు, లేదా ఎక్కడ కొన్నారో అక్కడ తీసేస్తారు, నో లాస్లో తీసేస్తారు అనమాట. అందుకనే నేను మొదట్లో స్టార్టింగ్లోనే చెప్పాను 90% ఆఫ్ ది టైము ఇది సక్సెస్ ఉంటుంది అని. మనకి స్టాప్ లాస్ హిట్ అయితేనే ఫెయిల్యూర్ అంటాం, కానీ స్టాప్ లాస్ హిట్ అయిపోతే సక్సెస్ కింద ట్రీట్ చేస్తాం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం మనకి సక్సెస్లోనే ఉంటుంది. మా పర్సనల్ అబ్జర్వేషన్లో 5 times 10 times కూడా వెళ్ళినాయండి స్టాక్స్. కానీ సేఫ్ సైడ్ 2 times వరకు చూడండి. మీరు కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎంతగా దూరం టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎట్లా మూవ్ చేయాలనేది మీ పర్సనల్ అబ్జర్వేషన్లో వచ్చేస్తుంది. అందుకని నేను కామన్ సెన్స్ అనే వర్డ్ వాడింది ఇందాక. కొంచెం తెలివి, కొంచెం తెలివి. ఇంకొకటండి, స్టాక్ సెలక్షన్ అప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పెన్నీ స్టాక్స్ ఒకటి, లో లిక్విడిటీ ఉన్న స్టాక్స్ ఒకటి అవాయిడ్ చేయండి. దీనికి అవాయిడ్ చేయాలి. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, అలాగే నిఫ్టీ 100 ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రమే చూసుకోండి.
అలాగే నిఫ్టీలో డెరివేటివ్ సెగ్మెంట్స్లో ఉన్న స్టాక్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంతేగాని పెన్నీ స్టాక్స్ ₹10, ₹5 స్టాక్స్ మీద కానీ లో లిక్విడిటీ అంటే ఆ రోజు మొత్తం అది ట్రేడ్ జరిగినా కూడా 1000 కన్నా ఎక్కువ వాల్యూమ్ ఉండదు. అలాంటి స్టాక్స్ ఇట్లాంటి స్ట్రాటజీ అక్కడ పనికిరాదు. పనికిరాదు. సరే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అట్లాంటి వాటి మీద ఈ స్ట్రాటజీని మనం తీసుకెళ్ళాలి, కానీ ₹5, ₹10 స్టాక్స్ మీద పెట్టడం అనవసరం అంటారు ఈ స్ట్రాటజీని. అలాంటి దాని మీద అయితే మీకు ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్లు ఉంటాయి. ఎందుకంటే అది ఇండికేటర్లు కూడా అలాంటి స్టాకులు పెడితే ఫెయిల్ అవుతాయి. సో దాని మీద ఏది పని చేయదండి. సో ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం మీరు ఫండమెంటల్, టెక్నికల్ అనాలిసిస్ అట్లాంటివి ఏమీ చేయక్కర్లేదు. ఈ వాల్యూమ్ అనాలిసిస్ మాత్రమే చేస్తారు. సో కొంతమంది దీన్ని టెక్నికల్ అనాలిసిస్ కూడా అని అంటారు వాల్యూమ్ని, కానీ టెక్నికల్ అనాలిసిస్ కొంచెం డిఫరెంట్. బట్ కలిపితే కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనేం చెప్తున్నాను అంటే కేవలం కింద వచ్చే వాల్యూమ్ బార్నే చూడండి, దాని సబ్సిక్వెంట్గా 3 days బ్యాక్ క్యాండిల్ ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా ఈ స్ట్రాటజీతో సక్సెస్ అవడానికి స్కోప్ ఉందండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. పెద్ద టెక్నికల్ ఇండికేటర్స్ అవసరం లేకుండానే, ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం లేకుండానే కాస్త తెలివి ఉపయోగించి మరి కాసులు కురిపించే ఈ టెక్నిక్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో డబ్బులు కొంచెం తెలివి ఉపయోగించి ఏ విధంగా సంపాదించుకోవాలి, దానికి ఉన్న సింపుల్ టెక్నిక్స్ ఏంది అనే అంశం గురించి ఆడియన్స్కి చాలా క్రిస్టల్ క్లియర్గా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.